అందరికీ నమస్కారము. ఈ తరం హ్యాపీ లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి 10K అయినందుకు మన కుటుంబం, శివీ కుటుంబం, రేణుక ఎల్లమ్మ కుటుంబం మీరంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. పూజ రెమెడీలు చాలా ఉన్నాయి. అవన్నీ చూసి రెమెడీలు చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. ఈరోజు శనివారం ఏకాదశి ఉందన్నమాట. అందుకు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. భూమి వరాహర స్వామి, మత్స్యావతార స్వామి, వెంకటేశ్వర స్వామి 2 విగ్రహాలు తెప్పించుకున్నాను. పూజ చేస్తున్న ఈరోజు శనివారంగా ఏకాదశి ఉందన్నమాట. ఇవాళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా అన్నమాట. పుష్పాలు వేసుకుంటూ చూడండి, పుష్పాలు వేసుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నా అన్నమాట. పీట అది విగ్రహాలు వెంకటేశ్వర స్వామి చుట్టూ ఇట్లా చేస్తే చాలా మంచిది. మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా ప్రదక్షిణ చేయటం వల్ల భగవంతుడే చూసుకుంటాడు అనమాట. 9 లేక 21 అట్లా చేయాలన్నమాట. నామం జపించాలి. 3 నామాలు: శ్రీ అచ్యుతానంద గోవింద, శ్రీ అనంత గోవింద, శ్రీ ముకుంద గోవింద అని పఠించాలి. ఎప్పుడైనా ఏ దెబ్బ తగిలినా ఏదైనా శ్రీ క్రీం అచ్యుతానంద గోవింద అని దెబ్బ తగిలిన కాడ ప్లేస్ కాడ రుద్దితే చాలా నయమవుతుందండి. తలనొప్పి వచ్చినా ఏదో వచ్చినా అట్లా చేయి పెట్టుకొని శ్రీ క్రీం అచ్యుతానంద గోవింద అని అనాలన్నమాట. నేను ఎప్పుడు అలానే అంటాను అనమాట. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా శ్రీం క్రీం అచ్యుతానంద గోవింద అని అంటూనే ఉండాలి. రోజు కొంచెం అంటే మంచి తగ్గుతుందండి. ఒక్కసారి చూడండి మీరు కూడా చేసి. భగవంతుడే ఉన్నాడండి. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగం మనకి దేవుడు కదా. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఏదైనా ఏ ఆపదైనా వచ్చినా తొలగిస్తుంటాడు. భగవంతుని నమ్మితే చాలండి. ఇద్దరికి పంచ టవలు కట్టిన అన్నమాట విగ్రహాలకి. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. శ్రీం క్రీం అచ్యుతానంద గోవింద 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 అని. శ్రీం క్రీం అచ్యుతానంద గోవింద, శ్రీం క్రీం అచ్యుతానంద గోవింద. బాయ్. మరి ఇంకో వీడియోలో